రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ రైతులకి ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి శ్రీలంక తీరంలో జాఫ్నాకు 70 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని దాటింది. బలహీనపడింది. దాని ప్రభావం ఇంకా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రభావం చూపుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చిరు జల్లులు నమోదవుతూ ఉన్నాయి. 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం రోజు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పంటల హార్వెస్టింగ్ సీజన్గా కావడంతో రైతులు కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఆదివారం నాటికే బలహీనపడి తీరాన్ని దాటి శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయ్య పట్టవుకు సమీపంలో తీరం దాటింది. ఇక జాఫ్నాకి 70 కిలోమీటర్లు, చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఇది తీరాన్ని దాటిన తర్వాత బలహీనపడి అక్కడ దాని ప్రభావం చూపుతూ ఉంది. పశ్చిమ దిశగా కదులుతూ సోమవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సోమవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రంతో పాటు అమరావతి వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. ఇక నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతూ ఉంది. ఇది తుఫానుగా బలపడుతుందని ఐఎండీ తొలుత అంచనా వేసి ఆ తర్వాత అది బలహీనపడింది. తీవ్ర వాయుగుండం వాయువు దిశగా కదిలి శ్రీలంకలో జాహనా వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఆదివారం అక్కడక్కడ తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో చిరుజల్లులు మాత్రమే కురిశాయి. సోమవారం, మంగళవారం కూడా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో కూడా చిరుజల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా ఈ బలహీనపడిన వాయుగుండం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సోమవారం ఉదయం కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో, ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న జల్లులు నమోదవుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రానికి ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.